చాలామంది కామన్ మ్యాన్స్ కానీ చిన్న చిన్న ఊర్లో ఉన్నవాళ్ళు, వరంగల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే రిమోట్ విలేజ్లో చిన్న అప్పుడే యూట్యూబర్స్ పేరు వస్తూ ఉంటుంది. వాళ్ళని తీసుకొని బిగ్ బాస్ హౌస్లో వేస్తే ఫ్యామిలీ మొత్తం చూస్తున్నారు, అతను ఐడెంటిఫై చేస్తున్నారు, అతనితో రిబ్బన్ కట్ చేపిస్తున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏమో ప్రోగ్రామ్ చేపిస్తున్నారు, అతను ఎంతో కొంత డబ్బులు సంపాదిస్తున్నాడు. 100%. దాని వరకు అతనికి ఎక్కడ లేని గుర్తింపు అయితే వస్తుంది. దాన్ని ఎలా తీసుకోవాలి మరి? అంటే ఇప్పుడు భయ్య ఇప్పుడు ఒకరికి వర్కౌట్ అయింది కదా అని చెప్పి అందరికీ వర్కౌట్ అవుతుంది అలా అంటే కాదు. ఇప్పుడు చాలామంది చాలా మంచి వాళ్ళు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళందరిది బ్యాడ్ రెప్యుటేషన్ క్రియేట్ అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. అవునా కదా భయ్య? పర్సనల్గా మనకు తెలిసిన వాళ్ళు, అరే వాళ్ళు అలా కాదని మనకు తెలుసు, జనాలకి ఎలా చెప్పలేము, ఒక ముద్ర పడిపోద్ది. ఎందుకంటే ముద్ర వేస్తారు అక్కడ వెళ్ళిన తర్వాత. మనం ఎవరిని తిట్టకపోతే బాబాజీ అయిపోతాం, 4 ఎగిరిదంతే హీరో అయిపోతాం. ఏందో మనకు నచ్చిన జనాల మీద రుద్దేయడం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అయిపోతుందా అన్నట్టు వాళ్ళు 3 నెలలు చెప్తారు ఆ అబద్ధాన్ని నిజము 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 నిజం అని, అది నమ్మేస్తారు. ఇంక అదొక లైఫ్ లాంగ్ ముద్ర. సో నేనేమంటానంటే అవన్నీ అవసరమా అని అంట, అంతే సింపుల్. ఐ డోంట్ హ్యావ్ హేట్రెడ్ టువర్డ్స్ దట్ ప్రోగ్రామ్, బట్ నాకు జరిగింది మాత్రం కరెక్ట్ కాదు, అది ఎవరికి జరగకూడదు, వాళ్ళ పిల్లలు కూడా జరగకూడదు, అంతే సింపుల్. మీరు అంత ఓపెన్గా ఉంటారు, ఇండస్ట్రీలో అబద్ధాలు చెప్పాలి, ఫేక్ ఉండాలి, ఇట్లా ఫెయిర్గా చెప్పకూడదు, ఇట్లా చాలా లాస్ అయి ఉంటారు నాకు తెలిసి. చాలా ఒక్కటి కాదు, ఇట్లా ఈ టైప్లో ఉంటే వర్కౌట్ కాదు కదా ఇండస్ట్రీలో. భయ్య ఏది వర్కౌట్ అవుతుంది అది నాది, ఏది కాదు అది నాది కాదు, ఇంకా దాని గురించి బాధపడ్డాను దేనికి? సింపుల్ కదా భయ్య. ఇప్పుడు నేను నా ప్లేట్లో ఉన్నది తినాలంటే నేను హ్యాపీగా తినాలి, వేరే వాళ్ళ ప్లేట్లో ఉన్నది నాకు కావాలి అంటే ఆడితో నేను ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అవునా కాదా భయ్య? 100%. నా ప్లేట్లో నాకు చాలు భయ్య.